హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మైసెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. ప్రపంచంలో ఉండే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి టాకింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ ఉంటాయి. అలాగే కుకింగ్ స్టైల్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నేను ఈరోజు ఈ వ్లాగ్లో కాబూలీ శనగలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అది కూడా మా అత్త కైండ్ ఆఫ్ స్టైల్లో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే మేము కొన్ని కాబూలీ శనగల్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని వేరొక బౌల్లో వేసి కొన్ని వాటర్తో పాటు కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం అనమాట. ఇది మేము ముందు రోజు నైటే నానబెట్టుకున్నాము. సో రేపు మార్నింగ్ చేసుకోవాలి అని అంటే ఈరోజు నైటే నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానితే అంత తొందరగా కుక్ అవుతాయి. సో కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనము 2 ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. దాని తర్వాత 2 టొమాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత 2 పచ్చిమిర్చీలను కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్, సో అది వేసేసి పచ్చి వాసన పోయేదాకా కొంచెం కుక్ చేసుకోవాలి. అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కలపెడుతూ ఉండండి. సో అలా కలపడం ద్వారా ఏమవుతుందంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది, కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత మీ స్పైసీనెస్కి తగినంతగా కారం పొడి వేసుకోండి. ముందుగానే చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కారం పొడి కొంచెం లైట్గా వేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. కాసేపు దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ, సో అది కూడా వేసుకొని కాసేపు కుక్ చేసుకోండి. ఇది టమాటో ప్యూరీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసాక ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా కాబూలీ శనగలు, అవి వేసేసుకోవాలి. నానబెట్టిన వాటర్తో పాటే వేసేసుకోండి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలన్నీ బయటికి పోకుండా ఉంటాయి. సో ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఈ శనగలు అనేవి కొంచెం మెత్తగా అయ్యేదాకా మీరు కుక్ చేసుకోండి. అలా నానబెట్టుకున్నప్పుడు ఇవి ఎంత బాగా నానితే అంత తొందరగా మీరు కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా కుక్ అవుతాయి అన్నమాట. సో అలా శనగలు మెత్తబడేదాకా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో ఈ కర్రీకి మంచి కాంబినేషన్ అంటే పూరీతో ఈ కర్రీ తిన్నామంటే మంచి కాంబినేషన్ అనమాట. సో నాకు ఆ కాంబినేషన్ నచ్చింది, సో నేను మీకు రెఫర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా వేరే కాంబినేషన్ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రిపరేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు జడ్జిమెంట్ టైం అనమాట. ఇక్కడ జ్యూస్ చెప్పు.